అన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీ టైంలో కరెంటు పోయిందంటే మీ టైంలో కరెంటు పోయిందని వాదోపవాదాలు చేసుకుని అందులో వాస్తవం ఏందంటారు? అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన స్టార్టింగ్లో కొన్ని కట్టింగ్స్ ఉన్నాయన్న. స్టార్టింగ్ అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను అమీర్పేటలో ఉన్నప్పుడు. ఇప్పుడైతే అట్లా ఏం లేదు, కాస్త పర్లేదు, ఇప్పుడు బెటర్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు పోవట్లేదు అంటారు. అంటే ముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు పోలేదు. అంటే నేను ఈ గవర్నమెంట్లో వచ్చిన వెంటనే అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. స్టార్టింగ్లో కొంచెం కట్టింగ్స్ ఉన్నాయి గవర్నమెంట్ చేంజ్ అయిన వెంటనే. తర్వాత ఇప్పుడు మళ్ళీ లైన్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఏం కట్ అవ్వట్లేదు అంతకేమీ. బయట విద్యార్థులు ఏంటంటే ఈ పవర్ కటింగ్స్ వల్ల మాకు వైఫైతో వర్క్ చేసుకునే వాళ్ళందరికీ చాలా కష్టాలు పడుతున్నాం అని చెప్పేసి అన్నారు. అది నిజమేనా? అండ్ ఇప్పుడు రోజులో ఒక 10 మినిట్స్ అలా కరెంట్ పోవడం పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ పైగా వర్షాలు. గంటలు ఇవి వర్షాకాలంలో అయితే ఇక్కడ ఏం పోలేదు బ్రో పెద్దగా. మొన్న ఒక 10 మినిట్స్ అట్లా అంతే, అంతకు మించి పెద్ద ఎక్కువ ఏం పోలేదు. అది కామన్ అది. అంటే బట్టి విక్రమార్కను హరీష్ రావు మనం అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళి ప్రజలను అడిగి చూద్దాం కరెంట్లు పోతున్నాయి, ఎవరి టైంలో కరెంటు పోయింది అని చెప్పేసి అన్నారు. మరి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే అనేది ఒక బుర్రకథే అంటారు జనాలకి. అయ్యి ఉండొచ్చు అన్న. మరి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. పెద్ద కరెంట్ కట్స్ ఏమి పెద్దగా నేను ఫేస్ చేయలేదు అప్పుడు. ఈ గవర్నమెంట్ కూడా ఇంచుమించు అలాగే ఉంది, పెద్ద ఏం కట్ అవ్వట్లేదు. అప్పుడప్పుడు ఒక 10 మినిట్స్ అంతే. అంతేగాని వీళ్ళు ఇద్దరు పెట్టుకునే వాదనలో మటుకు వాస్తవాలు అయితే లేవు అంటారు. ఇప్పుడు అంటే యాక్చువల్గా ఎవరికి ఫేవర్ ఉంటే వాళ్ళు అటు సైడ్ మాట్లాడతారు బ్రో. కానీ జనరల్గా అయితే పెద్ద కట్స్ ఏం లేవు ఇక్కడ. మరి కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు అంటున్నారు. అది నిజమే అంటారు? కేసీఆర్ భయపడుతున్నారు. కేసీఆర్ భయపడుతున్నారంటే దానికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ మరి ఎందుకు రావట్లేదు అనేది తెలియదు అన్న. అంటే అతనికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందువల్ల రావట్లేదా, లేదంటే నిజంగానే భయపడి రావట్లేదు అంటారు? నిజంగా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, కానీ మరి తెలీదు మరి ఎందుకు రావట్లేదో. మరి ఆయన్ని అడగాలి మనం వెళ్ళి. అన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పవర్ కటింగ్స్ ఉన్నాయని వాదనలు జరుగుతున్నాయి, నిజమంటారు? అంటే పక్కాగా లేవు, కొంతవరకు అయితే ఉన్న మాట వాస్తవం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కటింగ్స్ ఉన్నాయి, లేవు లేవు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే హరీష్ రావు అని బట్టి విక్రమార్క మనం అసెంబ్లీ నుంచి బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళినాక ప్రజలను అడిగి చూద్దాం ఎవరి టైంలో కరెంట్ కటింగ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకునే దాంట్లో ఎవరు మాట్లాడాలో వాస్తవం ఉందంట? బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే కరెంట్ కటింగ్ లేదు, వాటర్ ప్రాబ్లమ్స్ కూడా అంతగా ఏమి లేవు ఎప్పుడు కూడా. అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ వచ్చిన ప్రభుత్వంలో అయితే మరి ఎందు నిమిత్తం కరెంటు కటింగ్ ఉన్నదో తెలియదు, కానీ కరెంట్ కటింగ్ అప్పుడప్పుడు అయితే కరెంట్ కట్ అవుతుంది. అది మరి డిపార్ట్మెంట్ లోపమో తెలియదు, ప్రభుత్వ లోపమో మాకు తెలియదు, కానీ మరి ఏ రకంగా జరుగుతుందో ఒక్కొక్కసారి అయితే పవర్. ఇప్పుడు కరెంట్ కటింగ్స్ ఉండటం వల్ల విద్యార్థులు అనేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎలాగా వైఫై మీద ఆధారపడి ఉన్నారు ఇప్పుడు అంతా. వైఫైని యూజ్ చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వైఫై మీద ఆధారపడి ఉన్నారంటే మరి కరెంట్ లేనప్పుడు వైఫై అవైలబుల్గా ఉండదు కదా, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది కొంతవరకు. అది దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని పవర్ కటింగ్స్ తగ్గిస్తే మంచిదంటారు. అంతే కదా మరి. సార్ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వంలో కరెంటు కటింగ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్ష వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది నిజమేనా? కరెంట్ మాకైతే కట్ అవ్వట్లేదమ్మ. మరి ఎక్కడ ఉందో ప్రాబ్లం అంతే వెళ్ళదు. కానీ అయితే ఇక్కడ ఏంటంటే హరీష్ రావు అని బట్టి విక్రమార్క బయటికి వెళ్ళి ప్రజలను అడుగుదాం పవర్ కటింగ్స్ ఎవరి టైంలో ఉన్నాయో అని చెప్పేసి అంటున్నారు. అందులో నిజం ఎంత ఉంది? వాళ్ళు అనుకునే దాంట్లో వాస్తవం ఉందంటారా లేదంటారా? వాస్తవం ఉందా? ఆయన దగ్గరికి కొంచెం లావుగా ఉన్నాడు దండిగాను, ఆయన చెప్తాడు వాస్తవం ఉందంట. ఇప్పుడు పవర్ కటింగ్స్ అనేవి ఉన్నాయంట. లేదు అంటే వాళ్ళు ఇద్దరు ఏంటంటే జస్ట్ ఆయన అడుగు పవర్ కటింగ్స్ ఉన్నాయో లేవు. చెప్తాం కాదు, ఇప్పుడు వాళ్ళిద్దరు పెట్టుకుని వాదోపవాదం వల్ల వాస్తవం ఏం లేదంటారా? వాస్తవం ఉందా లేదా అనేది మనకి ఏం తెలుస్తో చెప్పు తెల్లాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ కటింగ్స్ ఉన్నాయా? ఎప్పుడైనా ఉంటాయి, ఎందుకుండవు. సవ్యంగా ఏ గవర్నమెంట్ ఏది చేయలేదు. అంటే ఇక అవసరాన్ని బట్టి కొన్నిసార్లు మారుస్తూ ఉంటారు అంతే. మాటలు నీ అభిమానం నీదే, నా అభిమానం నాది. అంటే కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావట్లేదు, అప్పులు లెక్కలు చెప్పలేక భయపడుతున్నాడు అని చెప్పేసి అన్న అందులో జగన్ గారి లాగా వాళ్ళకి బూతులు తప్ప ఏమి రావు జగన్కి కేసీఆర్కి. అంటే మాట్లాడడానికి చక్కగా రాదు. ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చి ఏం మాట్లాడతారు అంతే మరి. అంతే అంటే అప్పులు చెప్పలేక భయపడుతూ కేసీఆర్ జగన్ ఇద్దరు రావట్లేదు. ప్రజలు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మనం స్నేహభావంగా ఉన్నాం. మొదట్లో వాళ్ళు ఎక్కిన టైంలో ఎలా రెచ్చగొట్టారు ప్రజల్ని, వైన్ షాపులు కూడా కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ప్రజలు వాళ్ళకి ఏమి నొప్పి, అంటే వాళ్ళకేం బాధ లేవు, కానీ ప్రజలను అయితే కష్టాలు పెడుతుంటారు. అంతే మరి. ఎవరినైనా పెడతారు, ప్రజలే కష్టపడేది. వాళ్ళు ఎందుకు కష్టపడతారు? వాళ్ళు వచ్చిన వాటిని అన్ని వెనకేసుకొని దాచుకుంటారు.
దాచుకున్నారు లేదో అందరికీ తెలుసు కదా, మనం వేరే చెప్పేదే ఉంది. దాచుకోకుండా ఎలాగొస్తుంది? ఎలాగొచ్చినాయి ఓకే ఓకే రైట్ బాబు. రూపాయలు వాచ్లు ఎలా వస్తాయి చెప్పు? 40 లక్షల రూపాయలు వాచీలు ఆ, మీకు ఇచ్చారా? కూతురికి కూతురుకా? చెప్తుంది కదా కూతురు. సార్ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకుంటే కరెంటు కటింగ్స్ అనేవి ఉన్నాయంటారు. కరెంట్ కటింగ్ అయితే ప్రస్తుతానికి లేదు. అది మరి హరీష్ రావు వచ్చేసి ఇప్పుడున్న ప్రభుత్వంలో వచ్చేసి ప్రభుత్వం స్టార్ట్ కాగానే పవర్ కటింగ్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అందులో వాస్తవం వాస్తవం లేదు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు, అప్పుల లెక్కలు చెప్పలేక. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకపోతున్నాయని చెప్పేసి అంటున్నారు. అది అందులో ఎంత నిజం ఉంది? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్లు ఎదుర్కొన్నారా? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వెనకమాల పడిద్ది, ఎదుర్కోలేరు. అది కూడా వాస్తవే. అప్పులు అంటే అప్పులు చేయకుండా వ్యాపారాలు ఉన్నాయా, లేకపోతే రాజకీయం ఉందా? ఎవరు అప్పులు చేయని వాళ్ళు? రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పు చేయదా? చంద్రబాబు నాయుడు రేపు పొద్దున నిధులు ఇపోతే అప్పు చేయడా? కేంద్రం 15,000 కోట్లు ఇచ్చింది కాబట్టి ఆయన అప్పు చేయడు, ఈయనకి లేదు కాబట్టి ఆయన అప్పు చేస్తాడు. అప్పు చేయనివాడు ఎవరు? అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ కటింగ్స్ అనేవి ఉన్నాయంట. ఏమీ లేదు, అప్పుడు లేవు, ఇప్పుడు లేవు అంట. ఇప్పుడే లేవు. మరి ప్రస్తుతం కొంతమంది ఏంటంటే వైఫై మీద ఆధారపడే వాళ్ళు కొంతమంది అంటున్నారు, ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చినాక మాకు రోజుకి పవర్ కటింగ్స్ ఉన్నాయి, మాకు వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది అయింది అంటున్నారు. అది నిజమేనా? వాడిని తీసుకొని తీసుకొని కొట్టండి. వాడికి ఏడుందో కటింగ్, అప్పుడు ఎక్కడ కటింగ్ ఉంది, ఇప్పుడు ఎక్కడ కటింగ్ ఉందో వాడిని టీవీ ముందు విరిచి నిరూపించండి. చెప్పినవాడిని నిరూపించమనండి. మరి ఇప్పుడు హరీష్ రావాను బట్టి విక్రమార్క మేము అసెంబ్లీ నుంచి ముందు బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళినాక మాట్లాడుకుందాం, ప్రజల్ని అడిగి చూద్దాం పవర్ కటింగ్స్ ఎవరి టైంలో ఉన్నాయని చెప్పేసి అన్నారు. అంటే ఇద్దరు మాట్లాడే దాంట్లో వాస్తవాలు లేవంట. ఇద్దరిది తప్పే. వాడి బీఆర్ఎస్ గవర్నమెంట్ కరెంట్ కటింగ్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కరెంట్ కటింగ్ లేదు. అంటే ఇద్దరు కరెక్ట్గానే ఉన్నారు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసం మాట్లాడుతున్నారు. ప్రజల కోసం ఇవన్నీ ప్రజలు మారటం కోసం ఏదేదో డైవర్ట్ చేయడం కోసం చెబుతున్నారు. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది, హైదరాబాద్ని 10,000 కోట్లతో అభివృద్ధి చేస్తామని. అది జరిగిద్ది అంటారా? మరి జరిగిద్ది అన్నప్పుడు కేంద్ర నిధులు లేదు, ఏపీకి నిధులు ఇచ్చిందని చెప్పడం దేనికి? ఏపీ నాశనం అయిపోయింది కాబట్టి నిధులు ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో ఉంది కాబట్టి వాళ్ళకి నిధులు ఇవ్వకపోయినా డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉచిత బస్సు పెట్టిండు, ఇంకో దగ్గర సిటీ బస్సులో డబ్బులు వస్తాయి. అక్కడే ఉచిత బస్సు పెడితే డబ్బులు వస్తాయి. వాడు ఏది పెట్టినా లాసే వచ్చింది. కేంద్ర నిధులు ఇవ్వకపోతే రాదు. ఇది డెవలప్ అయింది కాబట్టి నిధులు ఇవ్వకపోయినా డెవలప్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో గవర్నమెంట్ ప్రభుత్వం అంటే ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి నిధులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. నిధుల ఎందుకు ఇస్తుంది? కేంద్రం నుంచి నిధులు ఎందుకు ఇస్తుంది? ఎక్స్ పార్టీ, అది బీజేపీ, ఇది కాంగ్రెస్. వాళ్ళతో కుమ్మక్కైతే ఇస్తారు. బీజేపీ మోడీ గురించి తెలియదే ఉంది. ఇప్పుడు మోడీ అయినా సరే ఆంధ్రాకి ఏమన్నా ప్రేమతో ఇచ్చిండా? గవర్నమెంట్ కూలిపోద్దని ఇచ్చిండు. అంటే వాళ్ళు పార్టీల కోసం పనిచేస్తున్నారా, ప్రజల కోసం పనిచేస్తున్నారా? పార్టీ నిలబడాలని చంద్రబాబు నాయుడు పేరు నిలబడాలి, హైదరాబాద్ డెవలప్ చేసి ఆంధ్ర కూడా డెవలప్ చేయాలని పొత్తు పెట్టుకున్నాడు. ఆ పొత్తు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదృష్టం కాదు, మోడీ అదృష్టం. చంద్రబాబు నాయుడు అదృష్టం, మోడీది కాదు. ఎందుకంటే మెయిన్ మెజార్టీ రాకపోవడం వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటాడు. గత ప్రభుత్వంలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఎక్కినప్పుడు ఏమన్నా రూపాయి నిధులు ఇచ్చిండా? లేకపోతే మనం మీటింగ్ పొత్తు పెట్టుకున్న తర్వాత మీటింగ్ వచ్చేప్పుడు రూపాయి నిధులు ఇస్తున్నానని చెప్పిండా? ఇప్పుడు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండంటే వీడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ మారితే మళ్ళీ మన ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి, బీజేపీ పడిపోద్ది అని చెప్పి ఇచ్చిండు. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీని బతిలాడుకుంటే కానీ నిధులు రావాలి అంతే వచ్చేది. మరి బీజేపీ ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఒక బీహార్కి ఆంధ్రాకి ఎందుకు ఇచ్చిండు? వాళ్ళిద్దరితో పొత్తు కాబట్టి ఇచ్చిండు. లేకపోతే వాడు ఇస్తారా? అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజల కోసం పనిచేసినట్లేదు, కేవలం పార్టీల కోసం పనిచేస్తున్నట్టే ఉంది. పార్టీల కోసమే మరి పని చేసుకునేది. అది ఇవాళ ప్రజలు ఓట్లు వేయడం దేనికి? వాళ్ళు పార్టీలు పెట్టుకొని బతికేయచ్చు కదా. పార్టీలు పెట్టుకు బతుకుంటే అందరం నోటా కొడితే అప్పుడు రాజ్యాంగం ఏందనేది తెలిసిద్ది. ఎందుకు వచ్చింది నోట, అసలు ఈ రాజ్యాంగాన్ని ఎట్ట మార్చాలి ఏందనేది అప్పుడు తెలిసిద్ది. ప్రజలు మారరు, గవర్నమెంట్ మారదు. ఎందుకు తీసుకున్నారు ఆ నోటు కూడా? డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? పేదలకు ఇచ్చేది ఆ ఓటప్పుడు 2,000. నాయకులు పక్కన తిరిగే వాళ్ళకి ఒక్కొక్కరికి 20,000 పడింది. ఎందుకంటే పార్టీ ఆఫీస్ పెట్టి కాడిచ్చి మందు, డబ్బు, మటను, చికెన్లు అన్నీ పెడతారు. లేబర్ ఏమో 2,000 తీసుకుంటారా అంటారు. అఫీషియల్గా 20,000 తీసుకుంటున్నాడు. అంటే అప్పుడు డబ్బులు పంచడం, తర్వాతకు వచ్చరికి ప్రజల నోట్లో మన్ను కొట్టడమే కదా. అంటే మాకు ఆ ఓటప్పుడు 2,000 వచ్చినట్టు మేము వేసినంత మాత్రాన రాదా అని చెప్పి వాడుతున్నారు. ప్రజలది ఏమీ తప్పు లేదు. ప్రజలు కాదు, పేదలది ఏమీ తప్పోడు. ఈ ఉండోళ్ళే ఒక అపార్ట్మెంట్లో జనం ఉంటారు. రేపొద్దున వాళ్ళు చెప్పినట్టు, నా నాయకుడు చెప్పినట్టు వెళ్ళిపోతే రేపొద్దున అద్దె 2,000 పెంచుతారు. మరి సచ్చినట్టు వేయాలి, ఓటు వేయాలి. మొత్తం రాజకీయ కుట్రే అంటారు. రాజకీయ కుట్రే ఇది ఎంత. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ మనం అద్దెకుంటున్నాం, ఆ ఓనర్ మన చెబుతారు పలానా వాళ్ళకి ఓటేయమని. ఈ లేదనుకో ఇల్లు ఖాళీ చేయమంటాడు. చేయలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కరెంటు కష్టాలు అనేవి ఎవరికి లేవు. కాకపోతే ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మాట్లాడుతున్నారు అంటారు. రాజకీయం జిమ్మిక్ ఇది. రాజకీయాల్లో జిమ్మిక్ అంతే. ప్రజల్ని ఆకట్టుకోవడానికి అంతే. ఏ పార్టీ వాళ్ళైనా ఒకటే. ఆ పార్టీ వాళ్ళకి వచ్చేప్పుడు ఈ పార్టీ సహకారం చేసుకోరు, ఈ పార్టీకి వచ్చేప్పుడు ఆ సహకారం చేసుకోరా.
ఏ పార్టీ అయినా వాళ్ళు ఒకటే, మధ్యలో జనం పిచ్చేవాళ్ళు. అంటే ప్రజల్ని అమాయకులను చేసి దొంగల రాజ్యాలు వెళ్తున్నారు. అది దొంగ రాజ్యాలే ఆడుతున్నారు అంతే.